అందరికీ నమస్కారం అండి. నేను మీ కాకడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో మరో 500 ఎకరాల భూమి పంజరానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఫిల్మ్ సిటీ పేరు మీద ఏర్పాటు చేయబోయే ఈ కార్యక్రమానికి, ఈ స్టూడియోకి బాలీవుడ్ సినీ హీరో నటుడు సంజయ్ దత్ వచ్చి మొన్న చంద్రబాబు నాయుడు కానీ, తర్వాత లోకేష్ని కానీ కలవడం జరిగింది. ఈ సందర్భంలో రాజధాని ఏరియాలో 500 ఎకరాలతో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటనలు వస్తూ ఉన్నాయి. సరే, సంతోషం. ఫిల్మ్ సిటీ అన్నది వస్తే ఆంధ్రప్రదేశ్లో, అంటే ఇప్పటి వరకు సినిమా రంగం అన్నది తెలంగాణలోనే ఉన్నది. సో అది ఇక్కడికి రావటం అన్నది జరిగే పని కష్టం. ఎందుకంటే ప్రపంచ స్థాయి కలిగిన కేవలం స్క్రిప్ట్ పట్టుకొని స్టూడియోలకి వెళ్తే పూర్తి సినిమాతో, ఇంటర్నేషనల్ పాన్ ఇండియా సినిమాతో బయటకు వచ్చేంత స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఒక రామోజీ ఫిల్మ్ సిటీని కానీ, గత 25-30 సంవత్సరాలకు పైగా ఉన్న ఒక ప్రసాద్ ల్యాబ్ని కానీ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం అన్నది, కొత్తగా తయారు చేయడం అన్నది ఇప్పట్లో జరిగే వ్యవహారం అయితే కాదు. ఎందుకంటే ఒక రామోజీ ఫిల్మ్ సిటీని మళ్ళీ కట్టాలి, రామోజీ ఫిల్మ్ సొసైటీ స్థాయి రావాలి అంటే అది ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచ స్థాయిలో కలది అది. సరే, మంచిదే. వస్తే ఆంధ్రప్రదేశ్కి సినిమా రంగం వస్తే, అభివృద్ధి చెందితే చాలా మంచిది. కానీ ఇప్పటికే పరిశ్రమల కోసమని, అభివృద్ధి కోసమని వేలాది ఎకరాల భూముల్ని రూపాయికి, ₹10, పావలాకి, 10 పైసలకి ఇచ్చేస్తుంది ప్రభుత్వం. మంచిదే, అభివృద్ధి చెందుతుందని. కాకపోతే దాంట్లో అన్ని రకాలు కూడా చూడాలి. వాడు వాడు ఎందుకు తీసుకుంటున్నాడు, దాన్ని ఎందుకు ఉపయోగిస్తాడు అన్నది 10 సంవత్సరాల తర్వాత కానీ మనకు తెలియదు. సో అలాగే ఇప్పుడు 500 ఎకరాలు ఫిల్మ్ సిటీ కోసం ఏర్పాటు చేయడానికి ఇవ్వబోతున్నారు. దీన్ని ప్రభుత్వం 10 పైసలకి ఇస్తుందా, ₹10 ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వం మళ్ళీ మన రాజధాని భూమిలో ఎవరి దగ్గర ఎక్వైర్ చేసుకొని ఇస్తుందా అన్నది క్వశ్చన్ మార్క్. ఇది చూద్దాం. సంతోషమే, సినిమా ఇండస్ట్రీ అన్నది ఆంధ్రప్రదేశ్కి వస్తే మంచిదే. కానీ ఈ 500 ఎకరాల భూమి ఫిల్మ్ సిటీ కోసం ఇచ్చేటప్పుడు ప్రజా సంక్షేమం కానీ, ప్రజలకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన కానీ, ప్రజల అభివృద్ధి కానీ, సినిమా ఇండస్ట్రీకి అభివృద్ధి గురించి పక్కగా దారి పట్టి కేవలం వ్యక్తుల కోసమో, రాజకీయ నాయకుల కోసమో, లేకపోతే ఒక సంజయ్ దత్ లాంటి ఒక హీరోకి ఉపయోగపడేలా ఉండకూడదని ఆశిద్దాము. ఉపయోగపడుతుంది, అది అందరికీ తెలిసిందే. కానీ అలా ఉపయోగపడకుండా సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రావడానికి అడుగులు పడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక దర్శకుడిని కాబట్టి, ఒక రచయితగా, నటుడుగా ఉన్నాను కాబట్టి సినిమా ఇండస్ట్రీ విశాఖపట్నానికి, ఆంధ్రప్రదేశ్కి వస్తే చాలా సంతోషం. కానీ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎదురు చూద్దాం. దీనికన్నింటికన్నా ముఖ్యంగా ఇప్పటికే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అనేక భాషల్లో సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే విశాఖపట్నం అన్నది అద్భుతమైన లొకేషన్స్ ఉన్నది. కానీ ఇక్కడ షూటింగ్స్ జరగటానికి ప్రభుత్వ పరంగా ఎంతవరకు ప్రభుత్వం షూటింగ్కి సపోర్ట్ చేస్తుంది అది చూడాలి. అంతేకాకుండా స్థానికంగా 30-40 సంవత్సరాలుగా ఉన్న స్థానిక సినిమా దర్శకులకి కానీ, నటులకి కానీ, సాంకేతిక నిపుణులు కానీ కొన్ని వందల మంది విశాఖపట్నంలో ఉన్నారు. జూనియర్ ఆర్టిస్టులు కానీ, వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ కానీ, ఇళ్ల స్థలాల వ్యవహారాలు కానీ, గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టూడియోలకి, లేకపోతే ఇళ్ళకి సంబంధించిన వ్యవహారాలు కూడా ప్రభుత్వం వెంటనే ఇస్తే అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నంలో ఉన్న పాత వారికి కూడా అవకాశం కలుగుతుందని కూడా నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మీ కాకడ వినయ్.